ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పరవాడ ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. మార్చి వద్ద ఫార్మా మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా ప్రభుత్వం గమనించాలని గుడివాడ అన్నారు. మృతుల కుటుంబాల నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్న ఆయన ఎప్పటికప్పుడు అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం అండగా నిలవాలన్నారు గుడివాడ అమర్నాథ్. ఆ కుటుంబాల తాలూకా కష్టాన్ని, ఆ కుటుంబాల తాలూకా నష్టాన్ని తీర్చేటువంటిది ఏదో నష్టపరిహారం ఇస్తేనో లేకపోతే వారికి కుటుంబ సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇస్తేనో దాన్ని కప్పిపుచ్చేటువంటిది కాదు. ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది, అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మరి ఇటువంటి హజార్డస్ యూనిట్స్ 100 కంపెనీలకి ప్రతి 3 నెలలకో, ప్రతి 2 నెలలకో, ప్రతి 4 నెలలకో సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ముందు జరిగినటువంటి నష్టానికి ఆ కుటుంబ సభ్యులకి ఓదార్చాల్సినటువంటి బాధ్యత, వారికి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.